షారుఖ్ ఖాన్ గారికి నేషనల్ అవార్డు ఎలా ఇచ్చారు అని ప్రశ్నిస్తున్న నటి ఊర్వశి గారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిట్టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్. మీరు లైక్ చేస్తే ఇంకొకరు వేరే వాళ్ళకి వెళ్తుంది. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మీ. ఈరోజు మన టాపిక్ వచ్చి షారుఖ్ ఖాన్ గారికి నేషనల్ అవార్డు ఎలా ఇచ్చారు అని ఊర్వశి గారు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల అవార్డ్స్‌కి చాలా గొడవలకు దారితీశాయి. అవార్డుల ఎంపికలపై ప్రముఖ సినీముఖులు, అభిమానులు చాలా ఆగ్రహంగా ఉన్నారు. చాలా కోపంగా ఉన్నారు. వీళ్ళలాగే ప్రముఖ నటి ఊర్వశి గారికి కూడా ఉత్తమ సహానటి అవార్డు వచ్చింది. ఆమె కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు ఈ అవార్డుల ఎంపికపై. 'ఉల్లో చుక్కు' అనే మలయాళం సినిమాలోని ఆమె సపోర్టింగ్ రోల్‌కి ఉత్తమ సహాయ నటి అవార్డు వచ్చింది. ఆ అవార్డు వచ్చింది, ఎందుకు వచ్చిందో, నేను ఎలా నటించానో అని ఆవిడ పూర్తిగా వివరించారు. వివరించిన తర్వాత షారుఖ్ ఖాన్ గారికి 'జవాన్' సినిమాలో, ఆ కమర్షియల్ సినిమాలో అవార్డు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నించడం వల్ల షారుఖ్ ఖాన్ గారి ఫ్యాన్స్ అందరూ చాలా ఆగ్రహంగా ఉన్నారు. అదేంటి, మా హీరోకి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వకూడదా అని అడుగుతున్నారు. ఆమె ఇంటర్వ్యూ ఇస్తూ షారుఖ్ ఖాన్ గారు నటించిన 'స్వదేశ్' సినిమాకి గాను, లేదంటే 'చక్ దే' సినిమాగా ఇంత అద్భుతంగా నటించిన 'చక్ దే ఇండియా' సినిమాకి ఎందుకు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వలేదు ఆయనకి? ఇప్పుడు ఒక కమర్షియల్ సినిమాకి, 'జవాన్' సినిమాకి కమర్షియల్ సినిమాకి జాతీయ అవార్డు, బెస్ట్ యాక్టర్ అవార్డు ఎలా ఇచ్చారని ఆవిడ ప్రశ్నిస్తున్నారు. అసలు ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నారు. ఇలా ప్రశ్నించడంపై సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ అందరూ చాలా ఆగ్రహంగా ఉన్నారు. అదేంటి, ఆమె షారుఖ్ ఖాన్ గారిని ప్రశ్నించే స్థాయికి ఉన్నదా? అసలు అలాగా ఎందుకు ప్రశ్నించాలి? బెస్ట్ యాక్టర్ అవార్డు ఎందుకు ఇవ్వకూడదు షారుఖ్ ఖాన్ గారికి అని చాలా ఆగ్రహంగా ఉన్నారు ఫ్యాన్స్ అందరూ. అంతేకాకుండా ఆమె మలయాళం సినిమా 'పోక్కలం' సినిమాలో విజయరాఘవన్ గారికి బెస్ట్ సహాయ నటుడని అవార్డు ఇవ్వడం ఏమిటి? ఆ సినిమాలో విజయరాఘవన్ గారు ఎంత బాగా యాక్ట్ చేశారో నాకు తెలుసు. ఆ సినిమాలో ఆయనకి ఇవ్వాలి బెస్ట్ యాక్టర్ అవార్డు. అటువంటిది మానేసి షారుఖ్ ఖాన్ గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చారు. కమర్షియల్ మూవీకి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇస్తారా? బాగా యాక్ట్ చేసినోళ్ళకి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇస్తారా అని ఆవిడ విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు చాలా దారుణానికి దారితీస్తున్నాయి అనుకుంటున్నాను. ఆమె ఇలా చెప్పడానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆమె వ్యాఖ్యలు మీరు ఖండిస్తున్నారా? లేకపోతే సపోర్ట్ చేస్తున్నారా? షారుఖ్ ఖాన్ గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వడం అన్నది మంచి నిర్ణయమా కాదా అన్నది మీరు గెస్ చేసి కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇది ఆమె చేసిన కామెంట్స్ కి అయితే షారుఖ్ ఖాన్ గారి ఫ్యాన్స్ చాలా తీవ్రంగా, చాలా కోపంగా ఉన్నారు. అలాగే సినీ ప్రముఖులు కూడా చాలా కోపంగా ఉన్నారు. బాలీవుడ్ బాద్‌షా అటువంటి హీరోని ఈమె కామెంట్ చేస్తదా? అయినా బెస్ట్ యాక్టర్ అవార్డు ఈయనకి ఎలా ఇస్తారని అంతలాగా పబ్లిక్ లో ప్రెస్ మీట్ ముందు అడగడం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది అందరికీ. అసలు మీరేమనుకుంటారు? షారుఖ్ ఖాన్ గారు బెస్ట్ యాక్టర్ అవార్డుకి అర్హులా కాదా? మీ కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కిట్టు షార్ట్స్.